వీకెండ్ లో ఒక డిసిషన్ జరిగింది. కెప్టెన్ ఇస్ మోర్ సుపీరియర్ దాన్ మానిటర్, బట్ యూ హ్యావ్ టు ఇంటిమేట్ టు మానిటర్. మీరు ఎదురుగా లేదు, నేను వచ్చినప్పుడు అబద్ధం ఎందుకు చెప్పారు? నర్వస్ అయినా నర్వస్ అవ్వడానికి కొన్నిసార్లు నేను నర్వస్ అవుతారంటే ఎవరు నమ్మరు. నీళ్ళు కాదు అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి నాకు అర్థం ఒకటి కావాలని మీ వల్ల ఎంత ప్రాబ్లం అంటే మీ వల్ల మీరు కెప్టెన్ కి అడిగిన హౌస్ రూల్ బ్రేక్ చేసి మరి అందరికీ మీరు ఫ్రూట్స్ పెట్టొచ్చు. ఒక కెప్టెన్ గా డో అండ్ మోర్ సుపీరియర్ దెన్ యూ. ఒకటే ఒక ముద్ద, అది కూడా నాకు వంట ప్లేట్ చేసి ఇచ్చాను. తనకేమి ఒక పూర్తి ప్లేట్ కలిసి నేను తినిపించలేదు. ఒక్క చిన్న ముద్ద నేను తినిపించకూడదు. సో మీరు నాకు ఇక్కడ రెస్పెక్ట్ ఇచ్చారు. మరి నేను అదే ఫ్రూట్ ఇచ్చినందుకు మీరు అపాయింట్ చేసిన సంచాలకు ఎవరైతే ఉన్నారో ఆ సంచాలకు వచ్చి నేను సంచాలకి సేఫ్ గార్డ్ చేయడానికి పెట్టాను, పంచడానికి నేను పెట్టలేదు. మమ్మల్ని పెట్టద్దని మీరు పెడుతున్నారు అంటే ఇప్పుడు ఆవిడ పెడుతున్నప్పుడు నీకు ఎలా అయితే ఎఫెక్షన్ వచ్చిందో మేము పెట్టినా నీకు వస్తుందా రాదా? మీ క్యాప్టెన్ మీ చేతిలో నుంచి ఇంకో వాళ్ళ చేతిలో వెళ్ళే లోపు మేమైతే మిమ్మల్ని ఫన్ వేలోనే తోస్తాం. అయితే మేము తోయం, మీరే దుంకండి. రాముకి ఆ పనిష్మెంట్ ఇవ్వకపోతే మీరు ఆలోచించాలి. మీరు సరదాగా చిరుపు చిరుపుగా వస్తారు, అల్లరిగా సరదాగా చిన్నపిల్లలాగా వచ్చి ఎవరో ఏదో పెడుతున్నాము తెలియకుండా పెట్టాలి ఉంటుంది కాబట్టి అవునా? బకెట్లో కూడా మేమే మీరు ఇది ఎట్లనే ఇస్తాం, ఇది ఎట్లనే మధ్యాహ్నం 2:45. ఇప్పుడు రేపు నుంచి నువ్వు లేవు అసిస్టెంట్. నేను ఓపెన్ గా చెప్పేశాను, అబద్ధాలు ఆడకుండా. లేదు తనకి ఇంట్రెస్ట్ లేదంటే తనకి హరాస్ చేయొద్దు. ఓకే, నా బిడ్డను వదిలేయండి చెప్పేసి. నా బిడ్డకి విడుదల పట్టుకుందే అర్థమే కదా, అర్థమే కావట్లేదు. నేను చేయను మమ్మీ అంటే నువ్వు చెయ్యి అని చేయించే ఎందుకో నాకు అర్థం కాదు. నాకు నేను ఇల్లు లోపల ఉంటే నువ్వు కూడా ఇల్లు లోపల ఉంటావు కాబట్టి. చూసారా అండి? అవును, నాకు నువ్వు తోడుకుంటే నన్ను ఇల్లు లోపల ఉంచింది. మీరు మొత్తం వచ్చిన నిన్న పట్టుకొచ్చావు, పూరి చేసావు. ఇవాళ రెడీ అయ్యి వచ్చేలో గొడవ. ఏమి గొడవ లేదు. గొడవ ముందు గారు అంటే అప్పుడప్పుడు తండ్రి గారు అంటే ఆవిడ ఏమనుకుంటారు? నేనే అదే డిఫరెన్స్ ఏం లేదండి. యాక్చువల్ నేనే మీకన్నా పెద్ద అనుకుంటా. ఫ్రెండ్ అన్నారు, ఇప్పుడు అన్నయ్య అంటున్నారు, రేపు ఏమంటారు? నేను ఎట్లా అంటే ఒక్కటే నేర్చుకుంటాను. మొన్న 14 మంది వస్తే ఒక్క 1% షేక్ కాదు. నేను కరెక్ట్ అంటే, నేను నమ్మితే, నేను రాంగ్ చేయలేదంటే 1000 మంది వస్తే